కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగుల జంగ్ సైరన్ కొనసాగుతోంది. సర్కారుతో తాడో పేడో తేల్చుకునేందుకు నిరుద్యోగులు పోరుబాట పట్టారు. డిఎస్సీని వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగ జేఏసీ, విద్యార్థి సంఘాలు పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించాయి. విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరుద్యోగ జేఏసీ నాయకులు నిరసన చేపట్టారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నిరుద్యోగుల్ని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. డిఎస్సీ ఎగ్జామ్ ప్రిపరేషన్కు తక్కువ సమయం ఇవ్వడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. లకడికప్పుల్లోని విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు నిరుద్యోగ జేఏసీ నాయకులు, విద్యార్థి సంఘాలు, డిఎస్సీ అభ్యర్థులు. మా ప్రతినిధి ఉదయ్ అక్కడే ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు. ఉదయ్, కాసేపటి కింద మనం చూసాం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. విద్యార్థులందరినీ కూడా, అభ్యర్థులందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. సో వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారు? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు ఏమంటున్నారు? రాజేష్, ఏదైతే అంటే నిరుద్యోగులు జంగు సైరన్ ఊది ఈరోజు ప్రభుత్వంపై వ్యతిరేకత చూపుతూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు గోషామాల్ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. వారి ఆవేదన కూడా మనతో పాటు పంచుకునేందుకు మనతో పాటు ఉన్నారు. మరి కాసేపట్లో కూడా వీళ్ళంతా కలిసి కూడా విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే కొంతమంది విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో వీళ్ళంతా కానీ ఒక స్థలంలో కూడా మొత్తం గ్యాదర్ అయ్యి కూడా ఒక్కటేసారి ముట్టడించాలని కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారి మాటలను తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, అంటే నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూ ఏంటి? మీరు దేనికి ధర్నా చేస్తారు? అన్న, ఈ రోజు ఓన్లీ డిఎస్సీ అభ్యర్థులు మాత్రమే విద్యాశాఖను ముట్టడించడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి టీజీపీఎస్సీ ముట్టడిలో ఎక్కువ శాతంలో డిఎస్సీ అభ్యర్థులు కూడా ముట్టడించడం జరిగింది. కాకపోతే వాళ్ళ వాయిస్ ఎక్కడా కూడా బయటికి రాకుండా ఈ రోజు ప్రభుత్వం సానుకూలంగా స్పందించే దిశగా ముందడుగు వేయలేదు. యాజ్ పర్ షెడ్యూల్ ఎగ్జామ్ పెడతామని చెప్పింది. మేము అడిగేది కూడా న్యాయపరంగానే, న్యాయబద్ధంగా అడుగుతున్నాం. మీరు టెట్ ఎగ్జామ్ పెట్టిరు, టెట్ కు డిఎస్సీకి మధ్యలో ఎంత సమయం ఇస్తున్నారు? యాజ్ పర్ రాజ్యాంగం రూల్ ప్రకారమే 45 days టైం ఇవ్వాలి. మీరు ఇచ్చిన 30 days టైం కి ఎలా చదవాలి? మేము సిలబస్ ఏమో కొండంతుంది, సమయం ఏమో గోరంతున్నది. టెట్ ఎగ్జామ్ లో కొత్త అభ్యర్థులకి అవకాశం ఇవ్వడం జరిగింది. డైట్ బిఎడ్ అయిపోయిన అభ్యర్థులకి, కొత్తగా అయిపోయిన వాళ్ళు 45,000 మంది క్వాలిఫై అయ్యారు టెట్ లో. వాళ్ళు డిఎస్సీకి చదవాలంటే కనీసం 3 నెలల సమయం పడుతుంది. అలాంటిది మీరు 1 నెల సమయం ఇచ్చి రాయండి అని మమ్మల్ని ఉసిగొల్పితే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వాలని చూస్తున్నారా లేకపోతే అమ్ముకోవాలని చూస్తున్నారా అనేది మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు నిరుద్యోగ లోకం, డిఎస్సీ అభ్యర్థులు మెయిన్ గా అల్లకల్లోలం అయిపోతున్నారు. వాళ్ళకు ఒక మానసిక క్షోభ అనేది చుట్టుముడుతుంది. ఈ రోజు చాలా జిల్లాల నుంచి కావచ్చు, హెడ్ క్వార్టర్స్ నుంచి కావచ్చు, హైదరాబాద్ లో ఉన్న దిల్సుఖ్ నగర్ కావచ్చు, చిక్కడపల్లి కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా ఈ రోజు తరలి వస్తున్నారు. ఎంతమంది పోలీసులను పెట్టుకున్నా కూడా నిరుద్యోగులను, డిఎస్సీ అభ్యర్థులను ఆపే ప్రసక్తి లేదు. మీరు ఆపినా కూడా మేము ఆగే ప్రసక్తి అయితే లేదు. అంటే మనం చూసుకున్నాం గతంలో, అంటే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కూడా మెగా డిఎస్సీ ప్రకటిస్తాము, నిరుద్యోగుల వల్లే మాకు ప్రభుత్వం వచ్చిందని కూడా కొద్ది రోజుల కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మళ్ళీ నిరుద్యోగ సమస్యలు మీకు తీరినాయా? మీ డిమాండ్స్ ఏంటి? మేము ఈ ప్రభుత్వం రావడానికి కారణం మా డిఎస్సీ, ప్రత్యేకంగా చెప్తున్నాం, డిఎస్సీ అభ్యర్థుల వల్లనే కేవలం ఈ ప్రభుత్వం మారింది. ఆ టైంలో మీరు అందరూ ఇంటికి వెళ్ళి ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నంలో ఉండండి. ఇంటికి వెళ్ళి మీ తాత, మీ అమ్మ, మీ అక్క, మీ వాళ్ళ ఓట్లు వేయించి మన ప్రభుత్వం వస్తే మీకు 25,000 మెగా డిఎస్సీతో మీకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మమ్మల్ని ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ అభ్యర్థులను ఏ ప్రభుత్వం వచ్చినా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ మమ్మల్ని నీరు గాలిస్తున్నారు. మా సమస్యలపై ఎవరు కూడా మాట్లాడడానికి సిద్ధంగా లేరు. మేము అంటున్నది ఒకటే మాట, మా డిఎస్సీ వాయిదా వేయాలి. మాకు ఎగ్జామ్ కి కనీసం 3 నెలలు సమయం ఇవ్వాలి. మేమేం రోబోలం కాదు, మెషన్లం కాదు. మేము చదువుకోవడానికే పుట్టాము ఈ రాష్ట్రంలో. మేము చదువుకుంటాము, మాకు చదువుకోవడానికి సమయం కావాలని అడుగుతున్నాం తప్పించి ఈ ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆస్తి అడగట్లేదు. ఈ ప్రభుత్వాన్ని మార్చింది కేవలం డిఎస్సీ అభ్యర్థులు మాత్రమే. సార్, మా డిమాండ్ ఒకటే అండి, దయచేసి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయగలరు. ఒక 2-3 months. మాకు పెద్ద డిమాండ్ ఏం కోరట్లేదు. దయచేసి ఒక 2 months or 3 months డిఎస్సీ పోస్ట్ పోన్ చేసి కోరుకుంటున్నాం. మేమందరం ప్రభుత్వం పేరు చెప్పి ఎవరెవరైతే మా మీద విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరి పేరు చెప్పి మేము ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తాము. సిగ్గులేదా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉన్న ఏపీ చంద్రబాబు సీఎం ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి అని చెప్తున్నాము. ఉదయం ఒక మాట సార్,
నైట్ ఒక మాట మాట్లాడారు, ఉదయం ఒక మాట మాట్లాడారు. మొత్తం ఇదంతా రాజకీయం జరుగుతుందంత ఏం లేదు. ఇది నిరుద్యోగులతో గేమ్స్ ఆడుతున్నారు, రాజకీయం జరుగుతుంది. మేము చూపిస్తాం, లోకల్ బాడీ ఎలక్షన్స్ అని మేము చూపిస్తాం సార్. చెప్పండి అన్న, అంటే ఎట్లా అయింది? బల్మూరి వెంకట్ కావచ్చు, కొంతమంది నాయకులు మీకు కాంగ్రెస్ వాళ్ళ తొత్తుల వల్లనే, వాళ్ళ నిర్ణయంతోనే కాకుండా విద్యార్థి నాయకులతోనే మా బాధలే మాకు తెలుస్తాయి కానీ వాళ్ళకి తెలియదు కదా. వీలేదో వాళ్ళ పదవుల కోసం రేవంత్ రెడ్డి మెప్పు కోసం మాత్రమే చేస్తున్నారు. మా యొక్క సమస్య మమ్మల్ని అడగాలి, మా విద్యార్థి నాయకులు అడిగి మా సమస్యని అడిగి మా వాయిదా వేయాలి. మేము ఇబ్బంది పడుతున్నాం, వాళ్ళు ఎగ్జామ్ రాష్ట్రాలు కాదు కదా. కావున మేము వాయిదా వేసి మెగా డిఎస్సి ప్రకటించాలని మీ అందరూ విద్యార్థులందరూ గట్టిగా ప్రయత్నం ఇస్తున్నాం. అమ్మ చెప్పండి, అంటే ముఖ్యంగా డిఎస్సికి సంబంధించిన పోస్ట్ పోన్ చేయాలని కూడా గత కొద్ది రోజుల నుంచి మీరు ధర్నాలు నిర్వహిస్తున్నారు. మీ నిరసన కార్యక్రమాలతో కూడా ప్రభుత్వాన్ని నినదిస్తున్నారు. అసలు ప్రభుత్వం స్పందించలేదని కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించడానికి వచ్చారు. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము క్యాంపస్ నుంచి వచ్చామండి. అయితే మా మెయిన్ డిమాండ్ ఏంటంటే పోస్టు పెంచాలి, ప్లస్ డిఎస్సి వాయిదా వేయాలి. ఎందుకంటే ఇది పేదల ప్రభుత్వం, పేద పిల్లలకి చదువులు చెప్పడం కోసమే మేము డిఎస్సి పెట్టినాం, పోస్టులు పెంచడం అంటున్నారు కదా. కొంచెం పెంచడం ఎందుకు? ఇప్పుడు 50,000 విద్యార్థులు ఉంటే 30,000 పిల్లలకు మాత్రమే ఎందుకు టీచర్స్ ఇస్తారు? పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ చేయొచ్చు కదా. పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ చేస్తే పేదలందరికీ వస్తుంది కదా, టీచర్స్ అందరికీ అందుబాటులో ఉంటారు. వీళ్ళు ఏం చెప్తున్నారు? మేము పేద పిల్లల కోసమని రిక్రూట్మెంట్ చేస్తున్నాం. సరే చేయండి, కింది స్థాయి వరకు చేయండి. 25,000 పోస్టులు ఉన్నాయి. మెగా డిఎస్సి ఇస్తామని వాగ్దానం ఇచ్చారు, మరి మెగా డిఎస్సి ఎందుకు నిర్వహించట్లేదు? చెప్పండి, అంటే మీ నిరసన కార్యక్రమం ఎట్లా ఉండబోతుంది? నా కోరిక ఉండే, మా అందరి కోరిక ఒకటేనండి, 2 నెలలు వాయిదా వేయమని. ఎందుకంటే మా సిలబస్ చూడమనండి. సీఎం గారు స్టూడెంట్స్ లీడర్స్ ఉంటారు కదా, మాకు పెద్దవాళ్ళు, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడమనండి. 2 నెలలు వాయిదా మేము ఎందుకు అడుగుతున్నాం? జెన్యున్ గా అడుగుతున్నాం. ఆ 2 నెలల వాయిదా మాకు అనేది అవసరం. మేము చదవలేకపోతున్నాం. మెంటల్ గా 1 వీక్ నుంచి స్ట్రెస్ అండి. అసలు చదువుతున్నామా? స్టడీ హాల్లో వెళ్ళాలి, కూర్చోవాలి. మాకు ఇక్కడ పిలుస్తారు, అక్కడ వెళ్తాము. మా కోరికలకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేరు. దయచేసి 2 నెలల పాటు వాయిదా వేయాలి. మనతో పాటు మరి కొంతమంది ఉన్నారు. మా ఉద్యమం చాలా తీవ్రతంగా ఉంటుంది. మరి డిఎస్సి 2 నెలలు వాయిదా వేయాలి. నిరుద్యోగులకు చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు టెట్ జరిగిన తర్వాత ఒక 3 నెలలన్నా, కనీసం 3 నెలలు వాయిదా వేయాలి డిఎస్సిని. ఎందుకంటే టైము లేదు, మాకు టైం ఇవ్వాలి చదువుకుంటేందుకు. కాబట్టి నిరుద్యోగులను పట్టించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల తరఫున తెలియజేస్తున్నాం. అన్న చెప్పండి, అంటే మీ నిరసన కార్యక్రమం ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజు? ఇప్పుడు గవర్నమెంట్ మాకు ముందుగా ఎలక్షన్ ముందు ఏమో 25,000 అని డిఎస్సి మెగా డిఎస్సి అని ప్రకటించారన్న. ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు 11,000 మెగా డిఎస్సి ఎట్లా మెగా డిఎస్సి అవుతుందన్న? ఇది మెగా డిఎస్సి అన్న ఇది. ఇప్పుడు రియా సారు ఇంకా దయాకర్ సార్ అందరూ మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు విద్యార్థి లాస్ అవుతుంది అన్నారు. మరి మీరు రాగానే ఫస్ట్ ఏమో మహిళకు ఫ్రీ బస్సు టికెట్ దాని మీద ఎందుకు సైన్ చేశారు? మీరు మెగా డిఎస్సి మీద ప్రకటించవచ్చు కదా. మెగా డిఎస్సి చాలా విద్యార్థులు లాస్ అవుతున్నారు అంటారు కదా. మరి విద్యార్థులు ఇప్పుడు తర్వాత 11,000 ఇంత 30,000 స్కూళ్లకు ఉపాధ్యాయులు లేరంటున్నారు కదా. మరి 11,000తోనే విద్యార్థులందరికీ సరిపోతారా సార్? ఇది మెగా డిఎస్సి అన్నారు కదా, మరి మెగా డిఎస్సి కాదు కదా సార్ ఇది. అన్న చెప్పండి. మాది ఉస్మాన్ యూనివర్సిటీ, మా సూర్యాపేట డిస్ట్రిక్ట్. ముఖ్యంగా ఏంటంటే మెగా డిఎస్సి వేయాలి, మాకు 3 నెలలు టైం ఇవ్వాలి, 25,000 పోస్టులు వేయాలి. ముఖ్యంగా అనేక మంది ఆ టెట్ కూడా నార్మలైజేషన్ చేయాలి, అందరికీ న్యాయం చేయాలి. నేను అనేది ఒకటే విషయం ఏంటంటే మా డిఎస్సి ఆస్పిరెంట్స్ కానీ టైం లేదు కాబట్టి 3 నెలలు టైం ఇవ్వాలి, పక్కా 3 నెలలు టైం ఇవ్వాలి. మాకు 25,000 మెగా డిఎస్సి వేయాలి. మేము ఒకటే నిరుద్యోగుల పక్షాన మేము ఒకటే ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి, అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని అందరూ డిఎస్సి నోటిఫికేషన్ వేసి మా అందరికి న్యాయం చేయాలని. నేను 25,000 మెగా డిఎస్సి, ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని మన నిరుద్యోగుల పక్షాన్ని కొట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఒకటే విషయం ఏంటంటే మాకు 3 నెలలు టైం ఇవ్వాలి. 3 నెలలు టైం ఇవ్వకుంటే మాకు సిలబస్ సరిపోదు. 25,000 డిఎస్సి అయితేనే మెగా డిఎస్సి అంటారు. ఇది 25,000 డిఎస్సి కాదు, ఇది 11,000 దగా డిఎస్సి. కాబట్టి ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నా నేను. ముఖ్యమైన బిడ్డగుట్లో పెట్టిన వాటికి స్పందిస్తున్న సీఎం ఇక్కడ జనాలు ఇంతమంది కూడి నిరుద్యోగుల గోడు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది. వి వాంట్ జస్టిస్. చూసుకున్నట్లయితే వి వాంట్ జస్టిస్, మాకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఇలాగే కొనసాగిస్తాము. ఏదైతే ఎన్నికల సమయంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎన్నికల సమయంలో కూడా ఇచ్చిన మాట ప్రకారం ఎందుకు నెరవేర్చుకుంటలేరు? ఇప్పటికే మెగా డిఎస్సి అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్న మెగా డిఎస్సి అని చెప్పేసి 25,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటికే చెప్పారు. కాకపోతే ఎందుకు వేయలేదు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నా కూడా ఎవరు కూడా రెస్పాన్స్ కాలేదు. ఏదైతే ఏదైతే విద్యార్థి నాయకులు ఎప్పుడు చెప్పిన నేపథ్యంలో కూడా వారు ఇప్పుడు అంతా ఎక్కడికి వెళ్ళారు?
అని కూడా ఇక్కడ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్న కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి గోషామాల్ స్టేడియం తీసుకెళ్లిన తరుణంలో మరికొంతమంది కూడా అక్కడక్కడ తమ నిరసన కార్యక్రమాలు కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి పోలీసులు ఎక్కడికక్కడ కూడా నిరుద్యోగులను విద్యాశాఖ ముట్టడికి రానియకుండా ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్లలో కూడా గోషామాల్ స్టేడియంకి తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్యార్థులు మాత్రం తాము ఇదే పోరాటాన్ని కొనసాగిస్తాం, అవసరమైతే తాము ప్రాణ త్యాగానికైనా సిద్ధం చేస్తాం, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందని కూడా ఇప్పటికే కొంతమంది నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తాము కొంతమంది అంటే ఇక్కడ మహిళలకు సంబంధించిన మహిళా పోలీసులు కూడా అమ్మాయిని తీసుకెళ్తున్న పరిస్థితి మనం లైవ్ లో చూస్తున్నాము. మరికొంతమంది కూడా ఎక్కడికక్కడ ముట్టడి కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఏబీవీపీ కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, బీసీ సంఘాల నాయకులు కొంతమంది కూడా ముట్టడించే ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ప్రతి గల్లీ కూడా సెర్చ్ చేసి నిరుద్యోగులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజేష్, ఓ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. డిఎస్సీ అభ్యర్థులు పోరు బాట పట్టారు, వాళ్ళు జంగ్ సైరన్ మోగించారు. వాళ్ళు దాదాపుగా ఒక వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. నాంపల్లి లకిడికపుల్లోని పాఠశాల విద్యా కార్యాలయం దగ్గరికి. తాము ప్రధానంగా చేసే డిమాండ్ ఇప్పుడు డిఎస్సీని వాయిదా వేయాలి, 3 నెలల పాటు వాయిదా వేయాలి, లేదంటే అట్లీస్ట్ 2 నెలల పాటైనా డిఎస్సీని వాయిదా వేయాలనేది వాళ్ళు ప్రధానంగా చేసినటువంటి డిమాండ్. సో మామూలు టెట్ రాసిన తర్వాత టెట్కు డిఎస్సీకి మధ్యలో కనీసం 45 రోజుల సమయం ఉండాలి. బట్ ఆ నిబంధన కూడా ప్రభుత్వం పాటించినట్టు కనిపించట్లేదు అంటూ వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కొత్త అభ్యర్థులు ఉంటారు, వాళ్ళు టెట్ రాసిన తర్వాత డిఎస్సీకి ప్రిపేర్ అవ్వడానికి కనీసం 3 నెలల సమయం ఇస్తే వాళ్ళు ప్రిపేర్ కావడానికి సమయం ఉంటుంది, అవకాశం ఉంటుంది. బట్ అట్లా లేకుండా వెంటనే డిఎస్సీ కండక్ట్ చేయడం వల్ల చాలామంది నిరుద్యోగులు, చాలామంది డిఎస్సీ అభ్యర్థులు ప్రిపేర్ కాక చాలా ఇబ్బంది పడతారనేది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్. ఖచ్చితంగా 3 నెలలు కానీ లేదంటే అట్లీస్ట్ 2 నెలల పాటైనా కూడా డిఎస్సీని వాయిదా వేయాలనేది వాళ్ళు చేస్తున్న డిమాండ్. దాంతోపాటుగా ఇప్పుడు వేసింది మెగా డిఎస్సీ అని, అప్పుడు ప్రభుత్వంలోకి వస్తే మేము మెగా డిఎస్సీ వేస్తామని చెప్పారు. బట్ ఇప్పుడు వేసింది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ. కేవలం 11,000 పోస్టులతో మీరు వేస్తామని చెప్పలేదు, 25,000తో మెగా డిఎస్సీ మేము వేస్తాము అధికారంలోకి రాగానే అనేది కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట. బట్ వాళ్ళ మాట విస్మరించి డిఎస్సీ వేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేసినటువంటి పోస్టులకు కొన్ని పోస్టులు కలిపి మాత్రమే 11,000 వేశారు. బట్ మా డిమాండ్ 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ వేయాలనేది వాళ్ళ డిమాండ్. సో ఈ టెన్షన్లో సరిగ్గా చదవలేకపోతున్నాము, మానసికంగా చాలా స్ట్రెస్కు గురవుతున్నాము, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. గత కొద్ది రోజులుగా మేము డిమాండ్, మా ఆందోళన కొనసాగిస్తున్నాం, బట్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమాత్రం మా విషయం కూడా పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మనం మొన్న చూసాం, గతంలో ఒక 3-4 డేస్ బ్యాక్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని కూడా నిరుద్యోగ జేఏసీ ముట్టడించారు. తర్వాత దాంతోపాటుగా డిఎస్సీ అభ్యర్థులు కూడా ముట్టడించారు. ఆ డిఎస్సీ అభ్యర్థులు ఇవాళ ప్రత్యేకంగా పాఠశాల కార్యాలయాన్ని ముట్టడించారు. చలో ఢిల్లీ కూడా తలపెడతాం, అవసరమైతే గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే విధంగా అవసరమైతే చలో ఢిల్లీ దాకా కూడా మేము వెళ్తామనేది అభ్యర్థులు చెప్తున్నారు. సో కనీసం 3 months వరకు వాయిదా వేయాలి డిఎస్సీని. దాని ద్వారా 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ వేయాలనేది డిఎస్సీ అభ్యర్థులు చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్.